జిల్లా చేర్యాల మండలం చిట్యాల గ్రామంలో ఉన్నాం. మరి చిట్యాల గ్రామానికి చెందిన వాగు, ఈ వాగు గత 60-70 సంవత్సరాల నుంచి ఇక్కడ వాగు వంతెన నిర్మాణం లేకపోవడంతో ఇక్కడ గ్రామస్తులు చాలా అవస్థలు పడుతున్నారు. మరి రాకపోకలకు అటు నర్మేట, అర్జునపట్ల, కమలాయపల్లి, బందారం, ఇటు తిమ్మాయపల్లి, అంక్షాపూర్ మీదుగా ఈ గ్రామం నుండి ఈ వాగు మీదకి వెళ్తుంటారు. మరి అదే హుస్నాబాద్ నుంచి కూడా ఇటు ఈ దారి నుంచి వెళ్తుంటారు. వాగు పోతే మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఈ వాగు దాటిన తర్వాతనే శ్మశాన వాటిక ఉంది. శ్మశాన వాటికకు శవాలను తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా గురవుతున్నారు. ఒకవేళ వర్షం వచ్చి వాగు పోతే మాత్రం చాలా ఇబ్బందిగా పడుతున్నారు జనాలు. మరి అంటే ఈ కథ ఇప్పటి నుంచి కాదు, గత 60-70 సంవత్సరాల నుంచి ఉన్నది. కొంతమంది ఈ వాగులో కొంతమంది గల్లంతైన రోజులు కూడా ఉన్నాయి. మరి అప్పుడు గతంలో కూడా మేము ఎస్ఐ గారు మేము కూడా ఇక్కడ స్కూల్ పిల్లల్ని రక్షించడం జరిగింది ఇదే తాడూరు వాగులో. అదే నేపథ్యంలో ఇక్కడ చాలా 60-70 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్న ఈ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి, ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రస్తుత ఎమ్మెల్యే పల్లారాజేశ్వరరెడ్డి గారు కానీ దీనిపై దృష్టి సారించి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఈ గ్రామస్తులకు ఆదుకోవాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నారు. మరి ఈ దారి గుండా అనేక గ్రామాల ప్రజలు వెళ్తుంటారు. ఈ వాగు వచ్చిందంటే ఎవరు పోయే పరిస్థితి ఉండదు. ఆ తర్వాత వ్యవసాయ బావులు కూడా ఉన్నాయి. వ్యవసాయ బావుల పరిస్థితి కూడా ఘోరంగా పరిస్థితి. అక్కడ బర్రెలను పాలు పిండుకోవాలంటే పాలు పిండడానికి వెళ్ళాలంటే చాలా, ఈ వాగు దాటి వెళ్ళాలంటే రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఇక్కడ ఒక బ్రిడ్జి నిర్మించి వారిని ఆదుకోవాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్న నేపథ్యంలో మరి ఈ గ్రామస్తులు వారి మనసులో ఏముంది, ఏమనుకుంటున్నారు అన్నది వారి మాటలను అడిగి తెలుసుకుందాం. మనం గ్రామం చేర్యాల మండలం. మాకు గత 78 సంవత్సరాల నుండి మాకు వాగుతోటి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇటు దానంపల్లి, ఇటు కవడాయపల్లి, అటు నర్మేట, సంబంధించి చాలామంది ఇట్లా బాట ఇక్కడి నుంచి పోతారు, చాలామంది పోతారు. మాకు ఇంకొకటి ఏంటంటే వైకుంఠ ధామం కూడా మాకు వాగులోకి వెళ్ళే ఉన్నది. ఎవరి శవం కూడా తీసుకోపోని పరిస్థితి. మాకు కొద్దిగా గవర్నమెంట్ చొరవ చూసుకొని కొద్దిగా బ్రిడ్జి శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వాలు నమస్కారము. మా గ్రామం చిట్యాల, చేర్యాల మండలం, సిద్దిపేట జిల్లా. ఈ వాగు ఈ 70-80 నుంచి మా తాతల నుంచి చూసుకుంటున్నా కానీ అప్పటి అదే పరిస్థితిలో ఉంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చి మారిపోయినా ఈ పరిస్థితి మారడం లేదు. పోయిన సంవత్సరం డంపింగ్ గాడి మన సర్పంచ్ గారు దూరంగా డంపింగ్ గాడి నడివాగులో లేవాడు చూతా వాగురాంగ ఫోటోలు దించి పంపిన దినం గడిచిపోయింది. అయినా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం పట్టించుకోలేము. ఇక జనాలకు బయటికి చెట్లు ఎక్కవాలన్నా, గమలోడ్స్ బలరపాలెం బాయిలు అవుతాడు పాల్మిడికి రావాలన్నా, ఈ దానంపల్లి గ్రామం, ఇటు తాడూరు, కమలాపల్లి, అర్జున్పట్ల, నరిమెట ఈ వాగు పోవాలని చాలా ఇబ్బందికరంగా ఉంది. అప్పుడప్పుడు తప్పిన ఆంచి కంచి మన అంశపురం కాంచితో వస్తున్న జనాలు వచ్చి మరిపోయే కాలంలో ఉంది. అలా తాడూరు వచ్చి బ్రిడ్జి నల్లకి రాలేక జనాలు ఆపద సంపద పట్టి ఏడ్చే కాలం వచ్చి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు ఏ రకంగా వచ్చి ఈ బ్రిడ్జ్ నిర్మించి ఈ పేరు గుర్తు తెచ్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ మేము చేస్తున్నాము. అట్లేకపోతే జనాలు చూతా కలవడానికి ఇబ్బంది, ఆడోళ్ళు సర్దు తీసుకోవడానికి ఇబ్బంది. ఒక రోజు అయితే 3 రోజులు ఏడ్చిరు పాలు గోల పిలుచుకురావాలంటే. అవతల అంబానీ వరినా దిక్కులేని పరిస్థితుల్లో చూసుకుంటా ప్రభుత్వాలు పోతున్నాయి. ఇది కరెక్ట్ విధానమైనా కాదు. ప్రభుత్వాలకు ఓటు రాగానే వచ్చి ఓట్లాడడం కాదు, ఈ పని చేసి ఓట్లాడగాలి ఏ గవర్నమెంట్ అయినా. దయచేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నడిపిస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వము ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని మేము చిట్యాల నుంచి డిమాండ్ చేస్తున్నాము. మేము మాట్లాడుతున్నాం. ఇక రైతులందరం కస్టమర్ ఇక్కడనే ఉన్నాం. ఎంపీటీసీ గారు ఉన్నాడు, మా కస్టమర్ అందరూ కార్మికులం అందరూ రైతులందరం ఉన్నాం. ఇంకా చాలా మంది వస్తామంటే అన్నగారితో కొంచెం చాలా చెప్ప వచ్చి ఇది నమస్కరించి మాకు ఈ బ్రిడ్జిని నిర్మాణం చేయగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చిట్యాల గ్రామం, చేర్యాల మండలం, సిద్దిపేట జిల్లా. మాకు గత 60-70 సంవత్సరాల నుంచి మన వాగు గురించి చాలా ఇబ్బందికరంగా ఎదుర్కొంటున్నాము. ఇది మన వైకుంఠ ధామకు పోవాలన్నా కూడా, శవాలను తీసుకుపోవాలన్నా చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. ఎన్నో విధాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ గవర్నమెంట్ అయినా, మన రేవంత్ అన్న గవర్నమెంట్ అయినా ఇప్పటి నుండి అయినా చొరవ చూపి అతి తొందరలో ఈ గవర్నమెంట్ ఉన్నన్ని రోజుల్లో అతి తొందరగా ఈ బ్రిడ్జి కోసం త్రాపెత్తపడి ఇంట్రెస్ట్ పెట్టి దీనికోసం సాయశక్తిగా కష్టపడి దీనికోసం ఆలోచన చేసి బ్రిడ్జి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని ఈ గవర్నమెంట్ను మేము డిమాండ్ చేసుకుంటున్నాం. అది చిట్యాల గ్రామం, చేర్యాల మండలం. నేను ఆటో నడుపుతా, ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాను. నేను మాకు ఆటో నడపడానికి చాలా మాకు బ్రిడ్జి లేక చాలా తిరగడానికి చాలా ఇబ్బంది అవుతుంది. రాకపోక రోడ్డు కరెక్ట్ లేక చాలా 4 కిలోమీటర్ల అవస్థ అవుతుంది మాకు తిరగడానికి. మాకు బ్రిడ్జి రావాలని చెప్పి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. చాలా అవస్థ అంటే అవస్థ అవుతుంది మాకు రాకపోకలకి. చాలా ఏళ్ళ నుండి మేము చాలా ఇబ్బందుల పాలవుతున్నాం.
వైకుంఠధామం మాకు వాగు దాటినాక వైకుంఠధామం ఉంది. శవాలను తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వాగు వస్తే మాకు శవాలను తీసుకోవడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. దీని మీద గవర్నమెంట్ చొరవ తీసుకొని చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలకు నమస్కారం. ఈ చిట్యాల వాగులో మాకు బిర్జు లేనందున చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎప్పటికీ ఎల్లవేళ అందరూ పనికూలి వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కనుక శ్మశాన వాటిక కూడా ఇబ్బందిగా ఉంది పోనీకి. దయచేసి బిర్జు శాంక్షన్ చేయాలని మనవి. చిట్యాల వాగు బ్రిడ్జి లేక ఇబ్బంది జరుగుతుంది. శ్మశాన వాటిక సుతా అటు వాగవతలకే ఉన్నది. ఈ బ్రిడ్జి అయితేనే అందరికీ సౌకర్యం ఉంటుంది. ఈ విధంగా మాకు సాయం చేయగలరు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.